డీటెయిల్స్ చూద్దాం. అమరావతి సెల్స్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం 2028లో అమరావతి ఫేజ్ 1 ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు. గత పాలనలో రాజధాని పేరు కూడా చెప్పుకోలేక నవ్వుల పాలయ్యామని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కేబుల్స్ బయటకు కనిపించని ఏకైక నగరం అమరావతి అని, త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అవుతుందని, అమరావతికి ఇక రాజమార్గంలో రావచ్చని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. First city in India, no visible wires. I can say proudly, as an yesterday మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీన్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిటీ. ఇట్ విల్ బి మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ సెంచరీ. That is going to happen. You are going to see now. People's capital. It is self-financing model. It will be a model for the world. 29,966 ఎకరాలు భూమి రైతులు 34,400 ఎకరాలు ఇవ్వడం ఒక చరిత్ర. 63,410 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసాం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ ఆన్ నౌ టెండర్లో వెళ్ళి పిలిచింది 51,687 కోట్లు పిలిచాం. ఇప్పటికే టైఅప్ చేశాం. విల్ కంప్లీట్ ఫేజ్ 1. రివైవల్ అవుట్లుక్ 40,000కు ఫండ్స్ అన్ని టైఅప్ చేశాం. ఐకానిక్ బిల్డింగ్స్ 3 బిల్డింగ్స్ వస్తున్నాయి. 9 ట్రంక్ రోడ్స్ ప్యాకేజెస్, ఎల్పిఎస్ జోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, 2.5 lakh ఉద్యోగాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 8,270 కోట్ల రూపాయలతో అవి కూడా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మంత్లో మీకు యాక్సెస్ రోడ్ ఇనాగరేట్ అవుతుంది. రాజమార్గంలో రావచ్చు మీరంతా. ఒక పక్క నిన్న కూడా పిఎం గారికి చెప్పాను, 28లో అమరావతి ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్. ఏలూరు జిల్లా నూజివీడులోని చనుబండ గ్రామంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1.93 కోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో అబద్దాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే అసత్య ప్రచారాలు చేస్తున్నారని సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీపై వైసీపీ అనుకూల పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, గత హయాంలో సుమారు 2,500 కోట్ల బకాయిలు మిగిల్చి వెళ్లారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లిస్తూ 2 ఏళ్లలో 8,300 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేస్తుందన్నారు. ప్రస్తుతం బకాయిలు కూడా గణనీయంగా తగ్గాయని వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. అబద్ధాలనే ఆలంబనంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చాలా అవమానకర రీతిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే అబద్ధాలని ఆధారంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తూ మళ్ళీ ప్రజల్లో ఒక ఆందోళనకర పరిస్థితిని కల్పిస్తూ వైషమ్యాలు పెంచుతూ తద్వారా అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తా ఉంది. అనేక రకాలైన విష ప్రచారాలు చేస్తూ వాళ్ళ ప్రజల్ని అగమ్య గోచరంలోకి నెడుతున్న వైఎస్ఆర్సీపీ ఆ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి నుంచి కూడా ఇదే రకమైన అసత్యాల్ని సొంత పత్రిక ద్వారా ప్రచారం చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 కోట్లు ఖర్చు పెట్టాము, 13,500 కోట్లు ఖర్చు పెట్టామని రాశారు. దాంట్లో చెల్లింపులు చేసిన మాట మాత్రం దాచారు. చెల్లింపులు చేసింది కేవలం 9,000 కోట్లు మాత్రమే. 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. మీరు పెట్టిన బకాయిలను కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంటే మింగుడు పడక అసత్య ప్రచారం. అందరికీ మంచి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈ వైద్య ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాల కోసం శాంక్షన్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి మరి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తామని. మరి అంతేకాకుండా
వరి పంటలకు బదులుగా వర్షాభావాన్ని తట్టుకునే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సన్నబియ్యం కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను తట్టుకునేందుకు పేదలకు తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైసు మిల్లర్ల సంఘాలతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన మరిన్ని వస్తువులు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. వాళ్ళందరూ సహృదయంతో ఈ రోజున్న కరువు పరిస్థితుల్లో వాళ్ళు బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి గారితో అలాగే సివిల్ సప్లై మినిస్టర్తో వాళ్ళు సంప్రదించి మేము సైతం ఈ ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ చేయూతనిస్తామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్లో ఉన్న బియ్యాన్ని సుమారుగా 15 రూపాయలు తగ్గించి, అంటే 70 రూపాయలు ఈరోజు మార్కెట్లో బియ్యం రేటు ఉంటే సన్న బియ్యము దాన్ని 50-52 రూపాయలకి ఇస్తామని చెప్పి అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మంది మిల్లర్లు ఏకాభిప్రాయ తీర్మానంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో 16 కేంద్రాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో కూడిన పరిపాలన అందిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా వనగానపల్లి మండలంలోని కైపా గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వంతో పోటీ పడాలని వైసీపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. ఎన్ని జన్మలెత్తినా మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిలో తనతో పోటీ పడలేరని అన్నారు. ఒక ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం జమ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆలోచన చేయండి. కూటమి 2014లో మనమే ఉన్నాము. 2014 నుంచి 19 వరకు మనం చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, తర్వాత 19లో ఈ ఊరికి కూడా దాదాపుగా 65 లక్షల రూపాయల పైన కూడా ఖర్చు పెట్టడం జరిగింది. 1,35,00,000 2014 నుంచి ఆ కాలంలోనే 1,35,00,000 పెట్టి రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2018 ఎన్నికలు ఓడిపోవడము, సరే ప్రజల ఇష్టం, అది ఎవరినైనా గెలిపించచ్చు, ఎవరినైనా ఓడించే అధికారం మీకు ఉంది. మళ్ళీ మీరు చూశారు ఆ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూశారు. టీ ఫైబర్ పురోగతిపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు కల్పించాలని ఆదేశించారు. ఇక ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ప్రభుత్వ బిల్లులు నిలిపివేయాలని, టీ స్వాన్ నెట్వర్క్లను నెల రోజుల్లో టీ ఫైబర్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ కనెక్టివిటీ పూర్తి చేయాలని, ఫ్యూచర్ సిటీకి పూర్తి స్థాయి టీ ఫైబర్ సేవలు అందించాలి అన్నారు. త్వరలోనే చేపట్టబోయే ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఆయన స్వార్థం పరాకాష్ఠకు చేరిందని తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కోరుకుంటూ కుతంత్రాలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. తమిళనాడులోని తిరుచారపల్లి, శివముగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయని, అక్కడ హరీష్ రావు పూజలు చేయించినట్లు తమకు ఆధారాలు కూడా ఉన్నాయని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోరా తాంత్రిక పూజలు చేయడం ఉందని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజల ప్రచారం నమ్మలేదు, కానీ ఇప్పుడు హరీష్ రావు వైఖరి చూస్తుంటే అనుమానం కలుగుతోందంటూ మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు, ఆయన స్వార్థం ఎంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. ఇది 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతూ ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నాయకులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా గాంధీ భవన్ నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు హరీష్ రావు గారి మీద తీవ్రమైన నిరాధారణమైన అశాస్త్రీయమైన ఆరోపణలు చేశారు. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ నాయకుల నీచ నికృష్ట భాష, అదేవిధంగా కుట్రలు, జుగుప్సాకరమైన ప్రవర్తన, ఎంతటి నీచ స్థాయికైనా దిగజారి మాట్లాడతామో, మాకు సిగ్గు ఎగ్గు లేదు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనిపించింది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నాను, మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, చెప్పాల్సిందే. అది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళైనా, విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా, లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అని, ఆ తర్వాతే ఎంపీ మంత్రులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తుంగతుర్తి పంచాయతీపై ఆయన పీసీసీకి నివేదిక అందజేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన 7 పేజీల నివేదికను సీల్డ్ కవర్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు అందజేశారు. దీనిపై టీపీసీసీ నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డి వివాదాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారన్న జగ్గారెడ్డి, ఇది కులానికి సంబంధించిన అంశం కాదని, కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే మినిస్టర్లు, 2 మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, 30-40 ఏళ్ళ అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. ప్రతి ఒక్కరి నాయకుడి యొక్క పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్లో. ఫస్ట్ ఎమ్మెల్యేది, తర్వాత ప్రయారిటీ ఎమ్మెల్యేకే ఉంటుందని చాలాసార్లు చెప్పినా కదా. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకిరెడ్డి ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత 3వది అట్లాగే మండల ముఖ్య నాయకులు, గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి 2 ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ వారు. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు సొంత ఆ నియోజకవర్గంలో గ్రామము, ఆ మండలము. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. పార్టీ అంటే అందరూ కలిసి ఉంటేనే కదా పార్టీ. నేనున్నా ఒక్కని కాదు కదా. సింగరేణికి జరిగిన అన్యాయంపై మాజీ సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నాయని, 54,000 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు ఆయన. మణుగూరు పీకేఓసీ బ్లాక్ ను సింగరేణికి కేటాయించడంతో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పారు. ఇప్పటి వరకు నైని, తాడిచర్ల 2 పీకేఓసీ బ్లాకులు సింగరేణికి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులప్పాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇండియా లాంటిదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రాజెక్టులో లక్ష్మీ బ్యారేజ్ లో కుంగిన 2 పిల్లర్లను పట్టుకుని సీఎం, మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కుంగిన పిల్లర్ల ఖర్చు 500 కోట్ల కంటే తక్కువే ఉంటుందన్నారు. ఇక ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి డబ్బులను 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బుతో రాష్ట్ర రైతాంగానికి సాగు, తాగునీటిని అందించొచ్చు అంటూ జీవన్ రెడ్డి విమర్శించారు.
ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్ట్ సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కృంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలోకి తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే, మరి ఆయనకి ఏం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానడా. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా, ఎత్తిపోతల ద్వారా నంది మేడారం రిజర్వాయర్ కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో, ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4th August 2016 ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగం చేయలేకపోయిందని చెప్పి అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీర్చుకోవడానికి కొరకు ఏదైతుందో. ఖమ్మం జిల్లా మధిరలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆత్మహత్యయత్నం చేసిన నిరుద్యోగి వేణును ఫోన్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఫోన్లో వేణుకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యయత్నం చేసుకుంటే తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు లేనప్పటికీ కక్షపూర్తిగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని బాధితుడు తెలిపారు. మీ సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ అని, దాని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని కూడా భరోసానిచ్చారు కేటీఆర్. నేనదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. అంటే ఈ రోజు అంటే మీరు మాట్లాడారు సార్, ఇన్ని రోజులు నాకు ఎటువంటి ధైర్యం లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడదామన్న భయం. అసలుకి కాంగ్రెస్ వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమో లేదు సార్, కింది స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు రెచ్చిపోయే విధానం అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే అసలుకి వాళ్ళే కలెక్టర్లు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. బాగున్నా సార్, కొంచెం పర్లేదు సార్, హాస్పిటల్లోనే ఉన్నా సార్, ఇప్పుడు కొంచెం కోలుకున్నా. తొందరపాటు నిర్ణయం కాదు సార్, ఇది 3 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? E20 ఇంధన వివాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. E20 పెట్రోల్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న కోట్లాది మంది వాహనదారుల ఆందోళనలను ప్రభుత్వం వినాలని ఆయన కోరారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడితో కారణంగానే మోదీ దేశ ప్రజలపై ఇథనాల్ను బలవంతంగా రుద్దుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన దాదాపు 2.5 లక్షల వినతి పత్రాలతో ప్రధాని నివాసం వైపు మార్చిగా వెళుతోన్న కేజ్రీవాల్ ఆప్ నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. इस पूरे E20 के मुद्दे पे जिस तरह से वो अड़े हुए हैं, उनकी सरकार ने खुद पार्लियामेंट में माना है कि हाँ माइलेज तो कम होती है पर थोड़ी होती है, हाँ उसके इंजन के पार्ट तो खराब होते हैं पर रबड़ के पार्ट खराब होते हैं. तो भाई जब इंजन के पार्ट भी खराब होते हैं, माइलेज भी खराब होती है, तो फिर क्यों जबरदस्ती कर रखी है? तो देखने में पता चलता है जबरदस्ती इसलिए कर रखी है कि ट्रंप वो मोदी जी के सर पे बैठा है. ट्रंप इनको इतना दबाव डाल रहा है कि मोदी जी की हिम्मत नहीं है ट्रंप के सामने ना कहने की. ट्रंप जो है वो जबरदस्ती कर रहा है कि अमेरिका से इथेनॉल खरीद के भारत में बेचो, इसलिए ये पूरा E20 आया हुआ है. आज हम पिटिशंस लेके गए थे, सारी पिटिशंस रस्सी से बांधी हुई थी, लेकिन किसी वजह से वो रस्सियाँ खुल गई, वहाँ पे कई सारी पिटिशंस इधर उधर हो गई. तो अगर प्रधानमंत्री అయోధ్య విరాళాల అంశం హోంమంత్రి సమాధానంపై డిమాండ్తో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం నుంచి నిరసనలు తెలియజేస్తోన్న విపక్ష నేతలు పట్టు వీడటం లేదు. లోక్సభలో ఆందోళనకు దిగిన విపక్ష నేతలు హోంమంత్రి అమిత్ షా సభకు హాజరవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. అయితే సభ్యుల ఆందోళనల మధ్య ఎక్సెస్ గ్రాంట్స్ అప్రిషియేషన్ బిల్లులపై చర్చలు, ఓటింగ్ జరిపారు. స్పీకర్ వారించినా విపక్ష ఎంపీలు వినకపోవడంతో సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. प्लीज आप जाइए अपने ये बार बार ये बैनर पोस्टर लेकर के आना ये संसदीय परंपरा का अनुकूल नहीं है, ये ठीक नहीं है आपका व्यवहार, ये गलत है. दिस इज नॉट गुड, दिस इज नॉट गुड.
नो नो कल 5 अगस्त 2026 को प्रातः 11 बजे ఇక రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంత్యోదయ అన్న యోజన $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలకు చేయాల్సిన ప్రణాళికలపై సభలో చర్చ జరిగింది. జనన మరణాల రిజిస్ట్రేషన్ బిల్లులో సవరణలపై చర్చ, ఓటింగ్ నిర్వహించారు. అయితే సభ ప్రారంభం నుంచే అయోధ్య విరాళాల అంశంపై విపక్ష ఎంపీలు నిరసనలు తెలిపారు. సభను 2 గంటలకు వాయిదా వేసి తిరిగి చర్చలు ప్రారంభించారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళన విరమించలేదు. నినాదాలతో అంతరాయం కలిగించడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. How a minister who is not accountable to the parliament can demand this? Honorable members, the House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 5th August 2000. హైదరాబాద్ లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ మెరుపు దాడులు చేపట్టింది. ప్రజల సమాచారం మేరకు 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని సిపి సజ్జనార్ తెలిపారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు, మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇక 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, 89 టన్నులకు పైగా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ వెల్లడించారు. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్ లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్ గా మరియు రీటైల్ గా అమ్మేవాళ్ళు. ఇట్లానే వచ్చిన దొరికిన ఆధారాల పైన మనము 3 కేసెస్ ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవిపల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో అట్లానే ఈ యొక్క తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ ని, ఇంక్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ ని మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్ లో వాడచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థాలు ఆ ఫుడ్ అనే ఒక కలర్ ని వాడడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. దాని చాలా ఆరోగ్యకరమైన పరిణామాలు ఉంటాయి. ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ఈ యొక్క లవంగలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్ లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా ప్రయత్నము చట్టం కింద, బిఎన్ఎస్ కింద. నటి త్రిషను ఉద్దేశిస్తూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. ఇందుకు సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసుపై అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు వెంటనే ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేయాలని తంజావూరు పోలీసుల్ని ఆదేశించింది. అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఉదయనిధిని విచారించిన అనంతరం విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఉదయనిధి పోలీసులు విచారణకు సహకరించాలని కూడా సూచించింది. తంజావూరులో కావేరీ జలాల సమస్యపై డీఎంకే నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న కొందరు నటి త్రిష పేరుతో వివాదాలు చేయగా ఉదయనిధి డబుల్ మీనింగ్ వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారని టీవీకే పార్టీ నాయకులు ఆరోపించారు. ఇక ఉదయనిధి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు, మహిళా వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.
ఉదయనిధి అరెస్టుపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకి సభ్యత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసమర్థుడైన డమ్మీ సీఎం కావిరి జలాలను తీసుకురాలేరని, మేఘాద్రి డ్యామ్ ను ఆపాలని కూడా కనీసం నోరు విప్పలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని సీఎం విజయ్ మండిపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.